విశాఖ బీచ్ రోడ్డు మొత్తం పోలీసుల నియంత్రణలో ఉంది. ఎవరిని బీచ్ రోడ్డులోకి అనుమతించడం లేదు. మౌనదీక్ష మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ దీక్షలో పాల్గొనడానికి అనుమతించకపోవడం వల్ల వెనుదిరిగారు. సినీ నటుడు సంపూర్ణేష్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువత ఇక్కడ ప్రత్యేక హోదా కోసం సైలెంట్ గా చేస్తామన్నారు. వాళ్ళకి సపోర్ట్ చేద్దామని, వాళ్ళకి సంఘీభావం తెలియజేద్దామని వచ్చాము. అన్ఫార్చునేట్ గా పోలీసు అన్ని చోట్ల దిగ్బంధం చేశారు. సో యాక్చువల్ గా ఈ సక్సెస్ అయినట్టే. రాలేదు అని అనుకుంటున్నారు. మనం రానివ్వకుండా చేసింది కూడా గొప్ప విషయం. ఎందుకంటే గవర్నమెంట్ ఆలోచించి చేసిందంటే వాళ్ళకి ఏదో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉండి ఉండొచ్చు. ఈ సక్సెస్ఫుల్ గా చేసిన దానికి మేము పార్టిసిపేట్ చేయడం అంటే వచ్చాము, కనపడ్డాం తప్ప మేము లోపలికి వెళ్లి వాళ్ళతో కూర్చునే అవకాశం రానందుకు బాధపడుతున్నాం. బట్ ఏదైనా సక్సెస్ఫుల్ గా చేశారు. దీన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు. అయితే శాంతియుతంగానే తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. నేను పక్క రాష్ట్రం తెలంగాణ అయినప్పటికైనా కూడా ఒక యువత చేసే మంచి కార్యక్రమానికి స్వచ్ఛందంగా నేను సపోర్ట్ చేయాలనుకున్నాను. స్వచ్ఛందంగా సపోర్ట్ చేయడం నా కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ చాలా మంది రాజకీయ పార్టీలు కాకుండా ఏది కాకుండా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది కూడా నిన్నటి నుంచి మీరు చూస్తున్నారు. చాలా మంది సోషల్ నెట్వర్క్ మీడియాలో మద్దతు తెలుపుతున్నారు. చాలా వర్క్ చేసేటువంటి సత్తా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మనకు చాలా తెలుసు. ఆయన ఆధ్వర్యంలో కనుక ఇది సాధించినట్టయితే యువతకు, మన ఆంధ్రప్రదేశ్ కు, తెలుగు వాళ్ళందరికీ ఎంతో విదేశాల్లో చెప్పుకునేంత అభివృద్ధి ఓన్లీ చంద్రబాబు నాయుడు వల్ల అవుతుంది. అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యువత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా పేరున తెలియజేసుకుంటూ